సో ఆ గద్దరన్న గురించి అంటే ఇటువంటి వ్యాఖ్యలతోటి బీజేపీ యాజ్ ఎ పార్టీ వాళ్ళ నేషనల్ లీడర్షిప్ కూడా క్రెడిబిలిటీ పోతుంది. అన్నలను మేమే తుదముట్టించినామని చెప్పని అంటున్నారు కదా. సమస్యలను ఫస్ట్ వాళ్ళు పరిష్కారం చేస్తే గద్దరన్న ఆలోచనతో ఏవైతే ఉండేను ఆయన కూడా అన్నాడు కదా, ఇది కాదు ఇది అయ్యేది కాదని చెప్పి. దట్టు ఆయన ఎప్పుడో వచ్చిండు, ఆయన ఓటు హక్కు నమోదు చేసుకున్నాడు 2018 ఎలక్షన్లకు ముందు. అవును కదా, ఓటు కూడా నమోదు చేసుకున్నాడు. వదిలేసిండు, అడవిలో ఉన్నోడు కాదు. అడవిలో ఎప్పుడో పోయింది, అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో చాలా అంశాలలో కొట్లాడినాడు కదా. మీరు కలిసి ఉన్నటువంటి ప్లాట్ఫామ్ లకు మీద కూడా వచ్చింది. అలాయ్ బలాయ్ ప్రోగ్రాంలకు, దత్తన్న పెట్టిన ప్రోగ్రామ్ లో ప్రతి దానిలోకి వచ్చి కట్టె పట్టుకునేది, పాటలు పాడేది. మరి అందరు బీజేపీ లీడర్లు దాని స్టేజ్ మీద ఉండే కదా. వాళ్ళందరినీ కూడా నువ్వు ఇలా మావోయిస్ట్ సపోర్టర్లని నీ పార్టీలకి తీసిపడేసాయి. మరి వాళ్ళని మీరు గవర్నర్ చేసి అసలు ప్రధానమంత్రిని ఫస్ట్ ఉడవీకాల మీరు అట్లా అంటే. అమిత్ షా చేతిలో నిజంగా కనుక ఆయన అనేది కనుక కరెక్ట్ ఏది ఉంటే ఇవన్నీ చేయాలి. సో ఇవన్నీ ఏంటంటే ఆయన ఏమనుకొని ఏం ఊహించుకొని ఉట్టిగా నేను బట్టగాల్చి మీదేసినట్టుగా రాహుల్ గాంధీ అంటే కథం అయిపోతుందేమో అని అనుకున్నాడు. కానీ ఇవన్నీ ఒక్క తాను బట్టలేనిది చాలా క్లియర్ గా పార్లమెంట్ ద్వారా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కి ఇలా మనం చెప్తున్న వాటికి ఆధారాలతో చూస్తున్నటువంటి వాటితోటి ఇవాళ జనాన్ని కూడా మొత్తం తెలిసిపోతుంది. ఇప్పుడు వాళ్ళ ఐడియాలజీ అనేది అర్థమవుతుంది కదా. అంటే ఇప్పుడు వాళ్ళు ఏ లైన్ తో ఉన్నారన్నది మీకు ఎట్లా మీరు అర్థం చేసుకుంటున్నారు? అంటే పార్టీ బీజేపీ ఏ లైన్ తో బీజేపీ ఏమనుకుంటే ఇక మావోయిస్టులను తుదముట్టించడం అనేది భారతదేశంలో మొత్తం ఒక పెద్ద చర్చ జరుగుతుంది. దాంతో మాకు ఓటు రూపంగా పెద్ద అడ్వాంటేజ్ జరుగుతుంది అనే ఆలోచనతో ఉన్నట్టున్నారు వాళ్ళు. కానీ అది కాదది. అది నువ్వు ఎప్పుడైతే ఆ మూలాల సమస్యలు నువ్వు పరిష్కరింపబడవో, దేని గురించి అయితే వాళ్ళు అడవులకు పోయినరో. ఇప్పుడు మనం కూడా ఎప్పుడు కూడా తుపాకీని ఎప్పుడు సపోర్ట్ చేయలేదు, చెయ్యం కూడా. మనం ఓటు అనేది ఆయుధం చేసుకుందాం. కానీ ఆ అనివార్యమైన పరిస్థితులు ఎట్లా తయారు చేసినాయో. పబ్లిక్ వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఒక హిడ్మా అనే ఒక క్యారెక్టర్ ని ఎందుకు అంత విపరీతంగా ప్రజలు రిసీవ్ చేసుకున్నారు? ఏం రిసీవ్ చేసుకోకపోతే ఎవరు చూడరు కదా, వీడియోలు కానీ లేకపోతే ఆ కంటెంట్ కానీ. ఇది ఏమైనా కూడా గద్దర్ మీకు తెలిసి ఉండాలి. ఆనాడు ఆయన బయటకు వచ్చినప్పుడు ఎన్ని లక్షల మంది జనంతో సభ, పబ్లిక్ ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? ఆయన ఎందుకు రిసీవ్ చేసుకున్నారు? అంటే ప్రజల గురించి, ప్రజల సమస్య గురించి ఒక వాయిస్ అయిపోయి వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ గా ఆయన పోయి తన జీవితాన్ని పరంగా పెట్టి కొట్లాడుతున్న భావన ప్రజల లోపలికి వచ్చినది. ఇలా వీళ్ళందరి మీద కూడా నాయకుల కంటే వీళ్ళే బెటర్ అనే 100% అదే యాంగిల్ లో ఉన్నారు జనం. ఎందుకు వస్తుంది చెప్పు? ఇప్పుడు తన పార్లమెంట్ లో మాట్లాడుకుంటే హిడ్మా గురించి మాట్లాడుకుంటే ఇంతమంది సైన్యాన్ని చంపిండ్రు అని చెప్పని మాట్లాడుతారు. డీప్ గా పోతే చర్చ ఇంకెటో పోతుంటది అదంతా. కానీ ఓకే, కానీ ఆ హిడ్మా అనే పేరును ఇలా పార్లమెంట్ లో ఉచ్చరించగలుగుతున్నావు అని అంటే అన్ని రోజులు తనని ఏ జనం కాపాడుకున్నారు, ఎవరు కాపాడుకున్నారు, ఎందుకు కాపాడుకున్నారు, ఆ సమస్య ఏంటిది అనేది, సమస్య పరిష్కారం జరిగిందా లేదన్నది ఇంపార్టెంట్. ఇలా అంతమంది చనిపోయిన దాంట్లో మనకు కూడా బాధనే ఉంటది. ఏ తల్లి కన్నా బిడ్డలో కదా, మన వాళ్ళే కదా, వాళ్ళైనా మనోళ్ళే, వీళ్ళైనా మనోళ్ళే. సమస్య లేదు దాంట్లో. ఈ సమస్య అంతా దీనికి కారణం ఎవరంటే రాజకీయ నాయకులు. ఈ రాజకీయ నాయకులు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పనులు, పాప పనులతోటి, మోసపూరితమైనటువంటి వైఖరులతోటి వాళ్ళకు ఐడియాలజీ లేదు, సిద్ధాంతం లేదు, పైసలు పదవులు తప్ప వాళ్ళకి సిద్ధాంతం లేదు. కాబట్టి దాంట్లో బలి అయింది మిలిటరీ, బలైంది పోలీస్, బలైంది అన్నలుగా ఈ యువకులు కూడా బలైంది. ఇవి కూడా మామూలు కాదు కదా. ఆర్ఈసీ స్టూడెంట్స్ అల్లు ఉన్నోళ్ళు, కేఎంసీలో చదివిన వాళ్ళు, ఇక్కడ ఉస్మానియా డాక్టర్లు, గాంధీ డాక్టర్లు, ఐఐటీలు చేసిన వాళ్ళు చాలా మంది, నువ్వు టీచర్లు పోయిన వాళ్ళు కదా. ఇప్పుడు ముప్పాల లక్ష్మణరావు ఏందని పంతులే కదా, పోయి అందులో పోయినాడు కదా. అంటే ఇట్లా అంటే ఇటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు పోయినరు? అది నువ్వు పరిష్కరించకుంటే ఉట్టి గన్స్ తోటి ఏది ఆగదు. ఎన్నడో దగ్గర అది రివర్స్ అవుతుంది. ఇలా అందరికి ఒక భావన ఏముందంటే, నువ్వు ఆ ఛత్తీస్గఢ్ గుట్టలు ఎందుకు కొడుతున్నావు అంటే మైనింగ్స్ గురించి కొడుతున్నావు అనేది అందరి ప్రజల లోపల భావన ఉన్నది. నువ్వు అది రేపు పొద్దుగా నెక్స్ట్ 50 ఏళ్ళ వరకు నువ్వు మైండ్ కొట్టకపోతే నీకు ఓకే పర్వాలేదు అనుకుంటారు కావచ్చు ఎవడన్నా. కానీ అయినా కానీ చంపుడు దుర్మార్గం అని కూడా చెప్తున్నారు కదా. ఇలా నీ ప్రభుత్వం దగ్గరికి నీవు ఆర్మ్స్ తీసుకొచ్చి నువ్వు పెట్టిండ్రు, అయిపోయింది. ఆయన ఎప్పుడో వదిలేసి వచ్చింది కదా. వాళ్ళకు నువ్వు ఇలా నీ మిలిటరీని పోలీసులు పెట్టుకొని వాళ్ళని ఇలా నువ్వు ఖాతిర్దారి చేస్తున్నావు కదా. గదరన్ అట్లా కాదు కదా. గదరన్ ఎప్పుడో బయటకు వచ్చిండు, ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల పక్షాల్లో కొట్లాడుతున్నాడు. తన గురించి అసలు మాట్లాడాల్సిన సందర్భమే కాదు. ఇంకోటి, బీజేపీకి ఇది డెఫినెట్ గా 200% నష్టం జరుగుతుంది. కానీ ఒకటి, సమస్యలు మొత్తం పరిష్కారం వీళ్ళు చూపిస్తే ఒక తీరుగా ఉంటది, వీళ్ళు చూపించలేరు. వీళ్ళు సమస్యను ఇంకా మల్టిప్లై చేసుకుంటున్నప్పుడు జనం ఓటు ద్వారా వీళ్ళకు చూపించాల్సిన కాడ ఎక్కడ చూపించాల్సిన అక్కడ చూపిస్తారు. మీరు అమెరికాలో చూడండి, దాదాపు 1 కోటి మంది జనం బయటకు వచ్చి ఒక పెద్ద నిరసన. ఇప్పుడు మనం అంటాం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం అని. డెమోక్రసీ అంటే అది కదా ఒక రకంగా చెప్పాలంటే. మన దగ్గర ఒక 100 మంది బయటకు వచ్చి ఒక గుమి కూడితే ఒక ధర్నా చేసే సిచ్యువేషన్ ఉందా? అసలు అట్లే 90 లక్షల మంది బయటకు వస్తే రాణించే అవకాశం ఉందా అసలు మన దగ్గర? ఇది మన దగ్గర రాజ్యాంగ హనన అడుగడుగున ప్రతి గల్లీలో ప్రతి వాయిస్ ను అనగదొక్కేటువంటిది ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలో అతిపెద్దదని చెప్పుకొని మనము బ్రాండ్ వేసుకుంటున్నటువంటి వాళ్ళ దగ్గర
ఎవరు రోడ్ల మీదకి వచ్చి బయటకు వచ్చి ఒక వాయిస్ మాట్లాడితే కూడా తొక్కేసే పరిస్థితి ఉన్నది కదా. అమెరికా చూడండి ఎంత బ్యూటీ, నిజంగా కూడా అసలు ఎంత ఇక్కడ చేస్తారు అట్లా లట్లతోటి కొట్టి కాళ్ళు చేతులు ఇరిగేటట్టుగా కొట్టి హాస్పిటల్లో పడి అప్పుల పాలయ్యి ట్రీట్మెంట్లు లేక నాశనం పట్టించి చచ్చిపోవాల్సిందే జనాలు. అది లేదు ఇక్కడ. ఆ దేశాలను చూసినా మనలోనే నేర్చుకోవాలి. ఇప్పుడు అటువంటి అన్న కనీసం అట్లీస్ట్ మానవ హక్కుల ఉల్లంఘన అయితే ఎక్కడ చూసినా జరుగుతూనే ఉన్నాయి కదా. పోలీస్ స్టేషన్లనే దెబ్బలు కొట్టి చంపుతున్నారు కదా. జర్నలిస్ట్ ఎక్కపోయి 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు కదా పక్క రాష్ట్రాలలో. మన జర్నలిస్ట్ వెంకటరామరెడ్డి అదే అయింది కదా. ఇటువంటి ఇక్కడ ఉన్నాయి. కానీ ఇటువంటి అంటే అట్లా జరగకుండా దేశాలు అవి చూసి ఇంకా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ వాళ్ళ ఆలోచన విధానం ఎక్కడ ఉన్నది, మనం వీళ్ళంతా తయారైంది నన్నలుగా తయారైంది ఇవన్నీ ఇట్లాంటి పరిస్థితులు చూసే కదా. పోలీస్ స్టేషన్లకు పోతే పోలీస్ స్టేషన్ నరక కూపాలాయ అనే సాహిత్యం వచ్చింది కదా. నువ్వు కామందు పోలీసు కనికరము లేనోడు అని చెప్పని సైకిల్ మీద భార్య భర్తలు పోతుంటే కూడా తీసుకుపోయి రేపులు చేసే కాడి దాకా ఆ స్థాయి దాకా తీసుకుపోయి పాలకులు చాలా అటువంటి సాహిత్యం వచ్చింది. భయంకరమైన పరిస్థితులకి వెళ్ళి ఏం చేయలేక హింసావాదాన్ని తీసుకొని పోయినారు. హింసావాదం మనం మొదటి నుంచి కూడా నో అంటున్నాం, ఇప్పటి నోటే ఎప్పటికి నో అంటాం. కానీ నువ్వు ఆ సిచ్యువేషన్స్ ఎట్లా ఉండే, అరే నువ్వు ఆమిన్ సాబ్ దగ్గర పోయి మాట్లాడితే గాడిది కూడా ఇవే మాటలు కదా వాళ్ళు మాట్లాడేటి. ఇవన్నీ వాళ్ళ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికి కూడా ఆ భాష కొన్ని ప్రాంతాలలో జరుగుతున్నది. అదంతా భరించలేకనే కదా. నువ్వు ఎంత అరాచకం చేస్తుంటే అరాచకం గురించి నువ్వు మాట్లాడేందుకు నీకు వాయిస్లే లేవు. అటువంటి టైంలల్లో భూ సమస్యలు, భూ పోరాటాలు చాలా అంటే ఏదో 1-2 ఇష్యూస్ అనేది కాకుండా భూమి చాలా పెద్ద సమస్య కదా. భూ సంస్కరణలు బూటకమ్మురా, దోపిడి దొంగల నాటకమ్మురా అని చెప్పని అవి దోపిడి దొంగల నాటకమ్ములు అయిందంటే దోపిడి దొంగలు ఎవరిలా? రాజకీయ నాయకులు, అప్పటి రాజకీయ నాయకులు. అందుకే వ్యవస్థ మీద తిరగబడి బయటికి పోయిండ్రు. ఓకే, ఆ సమస్యలన్నీ కూడా నిజంగా అవి ప్రాపర్గా అయ్యి ప్రతి ఒక్కరికి చదువు, వైద్యము, ఉద్యోగము, ఆత్మగౌరవంతో ఉండేటువంటి పరిస్థితి, నీకు జనాల లోపడిపోతే నడి రోడ్ల మీద ఆడలకు గౌరవం ఉంటట్టుగా ఇటువంటి అన్ని ఉంటే ఆత్మాభిమానం రక్షించే స్థాయిలో కనుక ఉండేది ఉంటే అవి పరిష్కరింపబడతాయి. లేకుండా నువ్వు ఎంత చేసినా ఏమైతే అమిత్ షాకి అది బూమరాంగ్ అవుతున్నది ఇప్పుడు క్లియర్ గా. అంతే. ఎనీవే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పృథ్వీరాజ్ యాదవ్ తో స్పెషల్ ఇంటర్వ్యూ. ఇప్పటికైనా ఆలోచించాలి, ఆలోచించి మాట్లాడితే ఏమైనా పార్టీ కూడా బతికే అవకాశం, లేకపోతే అంత్య సంగతి. ఇది తెలంగాణ ప్రజలు చెప్తున్న మాట. చూస్తూనే ఉండండి మన తొలివేలు.